అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మా బాబుకి ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే పప్పు, చప్పటి పప్పు అంటారు కదండి, అదనమాట. పప్పు ముందే నానబెట్టేశాను. ఒక 1 అవర్ నానబెట్టాను. బాగా నానింది. పిల్లలకి బాగా డైజెషన్ అవుతుంది అలా నానబెట్టేసి మనం కుక్ చేస్తే. అయితే కుక్కర్లో వేసాను పప్పు. కొంచెం వాటర్ ఉన్న కొంచెం నూనె, సాల్ట్ యాడ్ చేసి మనం కుక్కర్ పెట్టేస్తుంటే పప్పు రెడీ అయిపోతుంది. పిల్లలు కారం అలాంటివి ఏం తినరు కదా, ఇలాంటివి అయితే కొంచెం వాళ్ళకి తినేస్తుంటారు మెత్తగా ఉండడం వల్ల. చారు కూడా తింటాడు. చారు, పప్పు, పెరుగు మ్యాక్సిమం తింటారు పిల్లలు ఎవరైనా సరే. అయితే వీడికి నెమ్మదిగా వెజిటేబుల్ అలవాటు చేస్తున్నాను. పప్పులో యాడ్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పెడతాను. ఇప్పుడైతే నేను రైస్ స్మాష్ చేస్తున్నాను. వాడికని మెత్తగా ఉడికిస్తాను. అది మళ్ళీ స్మాష్ చేయాలన్నమాట. ఇంకా 2 ఇయర్స్ కదా వాడికి, అందుకని చెప్పేసి తినలేడు, చిన్నోడు కదా. అయితే అది పని అయిపోయింది. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసాను. ఇప్పుడు యోగర్ట్ తీసి పెట్టాను బయటికి ఫ్రిడ్జ్లో నుంచి. అది వాడికి ఇష్టం. అంటే ఫ్లేవర్లెస్ అనమాట. ఎప్పుడు ఫ్లేవర్ది పెడుతూ ఉంటాము, ఇప్పుడు ఫ్లేవర్లెస్ ఓన్లీ స్వీట్ యోగర్ట్, అంటే స్వీట్ కర్డ్ అనమాట. చిన్నప్పటి నుంచి యోగర్ట్ అలవాటు చేసాము. తింటాడనమాట. అంటే ఇది ఫ్లేవర్లెస్ కదా, కొంచెం మొహం అలా పెట్టాడు కానీ అలా తిన్నాడు కొంచెం. ఆ టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ తింటుంటాడు. నెమ్మదిగా పెట్టని అలవాటు చేశాను. అన్ని ఫ్లేవర్సే ఉండవు కదండి ఒక్కోసారి. పెరుగు ఎందుకంటే ముందే పెట్టేస్తున్నాను. రైస్ తిన్నాక వాడు తిండు ఏమీను. ఈవినింగ్ వరకు ఏం తిండు. వాడు అన్నం తినడమే చాలా ఎక్కువ నన్ను అడిగితే. అందుకనేసి ముందే పెడుతున్నాను యోగర్ట్. పిల్లలకి మంచిది, కర్డ్ ఎంత పెడితే అంత మంచిది. కానీ కూలింగ్ది పెట్టకండి. 1 అవర్ బయట తీసి ఉంచేయండి. ఇక్కడ ఎందుకు జలుబు అది చేస్తుంటుంది, అందుకనేసి మనం ముందే తీసి పెట్టేసి ఉంచామనుకో కొంచెం కూలింగ్ పోతుందన్నమాట. వాళ్ళకి తినడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అయితే నెమ్మదిగా అలా టీవీ చూపించేసి పెట్టాను. లాస్ట్లో కొంచెం ఉంచేసాడు, అది నేనే తినేసాను అనమాట. మరి ఇంకెందుకో వేస్ట్ చేయడం మన లేడీస్కి పెద్దగా నచ్చదు కదా, అందుకనేసి మనమే తింటాం ఏది మిగిలిపోయినా. అందుకే నేను తిన్నాను అనమాట 2 స్పూన్స్ ఉంటే. ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నానండి. డిస్కౌంట్లో వచ్చింది నాకు 800కి. కానీ మీషోలోని కూడా పెట్టారు. ఫస్ట్లో నేను తీసుకున్నాను అనమాట. కానీ చాలామంది డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తే ఒక 5 మెంబర్స్ అయినా నాకు కనిపించేవారు. మా హస్బెండ్ అయితే చాలా ఫన్నీగా ఏడిపించేవారు నన్ను. చూడు గో ఇలాంటి డ్రెస్ ఇలాంటి డ్రెస్ ఆ అమ్మాయి వేసుకుంది, ఈ అమ్మాయి వేసుకుంది అని చూపించేవాడు. బాబోయ్ ఎందుకులే అని చెప్పేసి చాలా రోజులు నేను వేయలేదు. మళ్ళీ ఈరోజే వేసాను ఇంట్లోకి అని చెప్పేసి ఇంకా వాడేస్తున్నాను. మరి కొనేసి దాచుకోవడం ఎందుకు, ఇంకా వేస్టే కదా, అందుకనేసి ఇంట్లో అయినా వేసుకొని యూజ్ చేద్దామని చెప్పి వేసుకుంటున్నాను. పప్పు అయిపోయిందండి. కొంచెం స్మాష్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసాను. చాలా వేడిగా ఉంది. వాటర్ ఎక్కువైపోయిందనమాట. వాటర్ ఎక్కువ వేస్తాను. అది మళ్ళీ వాటర్ ఇంకాలంటే మళ్ళీ నేను అది పెట్టి స్టవ్ వెలిగించి ఒక 5 మినిట్స్ దగ్గర అయినంత వరకు వెయిట్ చేసుకోవాలి. అయిపోతే ఇంకా వాడికి ఫుడ్ పెట్టేయడమే అనమాట. ఇది చల్లరడానికి కూడా టైం పడుతుంది. అందుకే యోగర్ట్ పెట్టేసాను ముందే, మళ్ళీ ఆకలేస్తుంది కదా వాడికి అని చెప్పి. కిచెన్లోకి అప్పటికే చాలాసార్లు వచ్చాడు వాడు. కిచెన్లోని సామాన్లన్నీ తీసుకెళ్ళి ఆడుకుంటుంటాడనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా? డీమార్ట్లోని ఇది ఉందండి, పోపుకి స్టీల్ది బాగుందని చెప్పేసి తీసుకున్నాను. ఇదేంటంటే గిన్నె చాలా లోతుగా ఇవ్వడం వల్ల మనం పోపు వేసుకున్నప్పుడు పొగలా వచ్చేసి చుట్టుపక్కల మాడిపోతుందన్నమాట. అనవసరంగా తీసుకున్నాను అనిపించింది. ఇక పప్పులో కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి ఫ్లేవర్ వాడికి నచ్చదు, అందుకే డైరెక్ట్గా వెయ్యను, పప్పులో మిక్స్ చేసుకుంటాను. వేడిగా ఉన్నప్పుడు పప్పులో కొంచెం వేసుకుంటే నెమ్మదిగా అలా అలవాటు అవుతుంది వాడికి. ఆకలి మీద ఉన్నప్పుడు పెడితే తింటారని చెప్పి పిల్లలకి నెయ్యి పెట్టడం చాలా మంచిది, అలవాటు చేయాలి. చాలామంది నచ్చదు ఫ్లేవర్ అనేది, కానీ మనం అలా నెమ్మదిగా అలవాటు చేస్తే వాళ్ళే తింటారు.
చిన్నప్పుడు మనం ఏది అలవాటు చేస్తే అవే నచ్చుతాయంట పిల్లలకి చెప్తుంటారు కదా, నిజమే అనిపిస్తుంది నాకు. ఇంకో వాడి ఫుడ్ ప్రిపేర్ అయిపోయిందండి, చల్లారాలి ఫ్యాన్ కింద పెట్టేస్తానన్నమాట. వాడికి అన్నం తినిపించాలంటే మినిమం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది నాకు. చాలా ఏడిపిస్తాడు, తిండు అస్సలు అలా వస్తూ ఉంటాడు. మళ్ళీ నేను నెమ్మదిగా ఎలాగో టీవీ చూస్తున్నప్పుడు నెమ్మది పెట్టేస్తుంటాను అనమాట. ఎలాగో అలా పెట్టేశానండి. బయట మార్నింగ్ నుంచి తలనొప్పిగా ఉందండి. బయట చాలా సౌండ్, మా ఇంటి ముందే వైల్డింగ్ చేస్తున్నారనమాట, హౌస్ కడుతున్నారు. మరి ఇలాంటి సౌండ్లు తప్పవు కదా. ఈ లోపు నా కొడుకు ఫ్రిడ్జ్ ఎలా తీసానో లేదో చిన్న పని మీద ఫ్రిడ్జ్ తీస్తే మాత్రం డోర్ కూడా వేయనివ్వడు, అలా ఉంటాడు. అందులో ఏటేటి ఉన్నాయా అని అన్నీ చూస్తుంటాడు అనమాట. రారా అంటే రాడట. ఎలాగోలా తీసుకొచ్చాను రూమ్లోకి, ఏసీ వేస్తాను రా అంటే వచ్చాడు. ఈలోపు వాడిని పడుకోబెట్టానండి. నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెరుగు మిరపకాయలు వేపుకుంటున్నాను. టమాటీ పప్పు చేశాను. అవి అయిపోయిన తర్వాత టమాటీ పప్పులోకి పెరుగు మిరపకాయలు బాగుంటుంది కదా. మాది కిచెన్ చాలా చిన్నదండి. ఒకళ్ళకే కుక్ చేయడానికి అవుతుంది, అందులో ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా అవ్వదు, అంత చిన్నదనమాట. వాడు పడుకున్నప్పుడే నేను ఫుడ్ తినేయాలి, లేదంటే కార్లన్నీ తీసుకొచ్చి నా ప్లేట్లో పెడతాడండి. వేస్తాడు, వద్దురా అన్నా సరే వేస్తుంటాడు. ఇంకేం అనలేం, పిల్లలు కదా అలానే ఉంటారు. వాడు పడుకున్నాకే అనమాట తింటాను, కొంచెం లేట్ అయినానా. పెరుగు మిరపకాయలతో పాటు పచ్చడి కూడా వేసుకున్నానండి. నేను లంచ్లో కొంచెమైనా పచ్చడి వేసుకుంటాను, ఏ పచ్చడి అయినా సరే తింటాను ఇష్టంగా, పచ్చళ్ళు అంటే ఇష్టం. మీరు ఈరోజు లంచ్ ఏం ప్రిపేర్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.